అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 5 ఈజ్. చూడండి మనకి ఏమి ఇచ్చాడు, అది x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. దీన్ని మన x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అని అవుతుంది. అంటే x LCM అవుతుంది, x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని నెక్స్ట్ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ఫర్దర్గా దీన్ని x² మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. దీని మీనింగ్ ఏంటి? a² మైనస్ 2ab ప్లస్ b² ఫార్మాట్లో ఉంది. దీన్ని x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది అవుతుంది. మనకి ప్రాబ్లంలో వాడు ఏమడిగాడు? x పవర్ 7 బై 1/x పవర్ 5 అని అడిగాడు. అంటే x ప్లేస్లో 1 అనేది పెడతాం. 1 పవర్ 7 బై 1 పవర్ 5. 1 పవర్ ఎంత ఉన్నా సరే మనకి 1 కాబట్టి 1 వస్తుంది. 1/1 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. మనకి ఫైనల్గా ఆన్సర్ ఏం వస్తుందంటే 2 అనేది వస్తుంది.